హలో నమస్తే అండి. నేను మీ సారిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సారిక కుకరీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే హోటల్ స్టైల్లో చేసి ఉల్లి పెసరెట్ అలాగే దాంతో కాంబినేషన్గా అయితే అల్లం పచ్చడి అంటే చాలా బాగుంటుంది టేస్ట్. పెసరెట్ అయితే చాలా క్రిస్పీగా చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది. నార్మల్గా అయితే పెసరెట్ కొంచెం హార్డ్గా అయితే వస్తుంది అంటారు, బట్ నేను చూపించే ఈ పెసరెట్ రెసిపీ అయితే చాలా క్రిస్పీగా చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది. అల్లం పచ్చడి కూడాను సేమ్ హోటల్ స్టైల్లో ఎలా చేయాలి అనేది అయితే చూపించిపోతున్నాను. ఒక్కసారి ఇలా నేను చూపించిన కొలతలతో పెసరెట్ చేశారంటే మళ్ళీ హోటల్లో వెళ్ళి అస్సలు మీరు తినరు, అంత బాగా అయితే వస్తాయి. చూస్తున్నారు కదా, చాలా క్రిస్పీగా అయితే ఉన్నాయి. మరి ఎక్కువ ఆలస్యం చేయకుండా ఈ ఉల్లి పెసరెట్ అలాగే దీని కాంబినేషన్గా అల్లం పచ్చడిని ఎలా చేయాలి అనేది అయితే చూసేద్దాం. సో ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నెలోకి 1.5 గ్లాస్ పెసల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే అదే గ్లాస్తోనే పావు గ్లాస్ రేషన్ బియ్యంని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక స్పూన్ మినపగుళ్ళని యాడ్ చేసుకొని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను గ్లాసుల అళత అయితే తీసుకున్నాను, మీరు కావాలంటే సేమ్ కప్పుల అళత కూడా తీసుకోవచ్చు. ఇలా అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసిన తర్వాత ఆ పెసలు మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని ఒక 6 to 8 అవర్స్ అయితే నానబెట్టుకోండి. లేదంటే ఓవర్ నైట్ కూడా ఈ పెసల్ని బాగా నానబెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ మార్నింగ్ నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. మార్నింగ్ లేచేసరికి చూస్తే పెసలు అనేవి బాగా నానిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని అంతా తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి పెసల్ని అయితే వేసుకుందాం. పెసల్ని వేసుకున్న తర్వాత ఒక 5 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా అల్లంని కూడా యాడ్ చేసుకొని ఒక స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఇలా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా ఫైన్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ నీళ్ళని వేసుకోకున్నట్టు ఇలా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కువ నీళ్ళగా వేసుకుంటే చాలా పలుచగా అయితే అయిపోతుంది. కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే అంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి. మిగిలిన పెసలని కూడా ఇలా గ్రైండ్ చేసుకొని ముందుగానే బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బ్యాటర్లోకి ఎంత వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా అయితే చూసుకోండి. ఎక్కువ నీళ్ళగా ఉంటే బ్యాటర్ దోశలు సరిగ్గా రావు. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా అయితే ఉండాలి. ఇలా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము అల్లం పచ్చడికి ఎలా చేయాలి అనేది అయితే చూసేద్దాం. సో దీనికోసమని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ మినపప్పు అలాగే ఒక స్పూన్ పచ్చిశనగపప్పుని వేసుకొని 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ధనియాలు అలాగే 1/2 స్పూన్ దాకా అయితే జీలకర్ర మరియు ఒక 5-6 ఎండుమిర్చిలను కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. 10 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. 2 స్పూన్ల అల్లం ముక్కలు కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత టమోటా అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని టమోటాలు మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ వేయించుకున్న అన్ని ఐటమ్స్ నేను బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ జార్లోకి అన్నీ వేసుకొని ఒక 2 స్పూన్ల బెల్లంని యాడ్ చేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఎక్కువ నీళ్ళని వేసుకోకున్నట్లు కొంచెం నీళ్ళు కావాలంటే వేసుకొని ఇలా ఫైన్గా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. చూపిస్తున్నాను కదా, ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకుంటే మనకి అల్లం పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన తిరగవారిని అయితే వేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వీటన్నిటిని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 ఎండుమిర్చిని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వేయించుకున్న తర్వాత మనం పచ్చడి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, పచ్చడిని అయితే ప్యాన్లోకి వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండే అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మనకి పచ్చడి అలాగే పెసరట్టుకు కావాల్సిన బ్యాటర్ 2 రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఉల్లి పెసరెట్ ఎలా వేయాలనేది చూసేద్దాం. సో దీనికోసమని స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోండి. పెనం వేడైన తర్వాత నీళ్ళని అయితే జల్లేసుకోండి.
నీళ్ళని జల్లేసుకొని ఒక గరిటెతో ఇలా బ్యాటర్ని తీసుకుని పెనం మీద వేసుకొని ఇలా పల్చగా అయితే పెనం మీద బ్యాటర్ని అంతా బాగా స్ప్రెడ్ చేసుకుని దోశని అయితే వేసేసుకోండి. దోశ వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే దోశ మీద అయితే వేసుకోండి. కొంచెం పెసరైట్ కాలిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర వీటి రెండింటిని మిక్స్ చేసుకొని దోశ మీద అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మీరు కావాలంటే పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకొని దోశ మీద అయితే యాడ్ చేసుకోవచ్చు. దోశని ఇలా ఎర్రగా కాల్చుకుంటే చాలండి. ఒకవైపు కాల్చుకుంటే చాలు, మనకి రెండు వైపులు కాల్చనక్కర్లేదు. కాల్చుకుని ఇలా టర్న్ చేసుకుంటే మనకి చాలా క్రిస్పీ ఉల్లి పెసరట్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఉల్లి పెసరట్తో పాటు పచ్చడిని సర్వ్ చేసుకొని తింటుంటే ఆహా చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసారు కదండి, చాలా క్రిస్పీగా చాలా సాఫ్ట్గా అయితే పెసరట్ని అలాగే పచ్చడిని ఎలా చేయాలి ఇది హోటల్ స్టైల్లో అనేది చూసేసారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది నాతో షేర్ చేసుకోండి.